రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. సమావేశంలో ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. తొలి జాబితాలో 100 నుంచి 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ. సీఈసీ ఖరారు చేసిన పేర్లకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపనుంది. మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని తెలుసుకుందాం. గోపి, 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో 370 సీట్లు సొంతగా విజయం సాధించాలని చెప్పి బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక పైన ముందస్తుగానే కసరత్తును ప్రారంభించింది. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. రేపు సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్ తో పాటుగా డాక్టర్ కె లక్ష్మణ్, అలాగే భూపేంద్ర యాదవ్, బిఎల్ సంతోష్, సర్బానంద్ సోనోవాల్, ఈ విధంగా ఎన్నికల కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలపైన మొదటగా దృష్టి సారించబోతున్నారు. ఆ స్థానాలకు సంబంధించి సుమారు 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికను మొదటి జాబితాలోనే విడుదల చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కనుక సుమారు 50 రోజుల నుంచి 2 నెలల వరకు కూడా ఈ ఎన్నికల క్యాంపెయిన్కి, ప్రచారానికి సమయం దొరుకుతుంది. సో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, గెలుపు అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అధిష్టానం మొదటగా ఎక్కడైతే 2014-19లో ఓడిపోయిన స్థానాలు, అలాగే రెండవ స్థానంలో నిలిచిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కోర్ కమిటీ సభ్యుల్ని ఢిల్లీకి పిలిపించి అమిత్ షా, జేపీ నడ్డా ఒక్కొక్క స్థానానికి ఎంతమంది పోటీ పడుతున్నారు, ఆశావాహుల గెలుపు అవకాశాలు ఏంటి, అలాగే సామాజిక సమీకరణాల వారీగా ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది అన్న అంశాలకు సంబంధించి కసరత్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇటీవల కిషన్ రెడ్డి, అలాగే డీకే అరుణ, ఈటల రాజేందర్, అలాగే బండి సంజయ్, ఈ నేతలంతా కూడా ఢిల్లీ వచ్చి వారి నివేదికను ముఖ్యంగా అధిష్టానానికి అందజేయడం జరిగింది. సో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తొలి జాబితాలో ఎక్కువ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కూడా సుమారు 6 నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా ముఖ్యంగా తొలి లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో 4 లోక్సభ స్థానాలను గెలవడం జరిగింది. సో ఇప్పుడు అధిక స్థానాలు గెలవడం టార్గెట్గా పెట్టుకుంది. అక్కడ ఓట్ బ్యాంక్ పెరగడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న మోడీ వేవ్ తమకు కలిసి వస్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. సొంతగానే పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకుంది. కాబట్టి సో తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలు ముఖ్యంగా మొదటి లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే తమిళనాడు, కేరళతో పాటుగా అండమాన్, అలాగే పుదుచ్చేరి, ఈ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక మొదటి లిస్టులో ఉండే అవకాశం ఉంది. ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన పేర్లకు ఇటు అధికారికంగా బీజేపీ కేంద్ర ముఖ్యంగా పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత శుక్రవారం తొలి లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పొత్తులపైన ఈ సమావేశం తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 2 టర్మ్స్గా కూడా ఎంపీ స్థానాలను గెలుచుకోలేకపోయిన పరిస్థితి బీజేపీది. సో అక్కడ కూడా పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళాలి అనుకుంటే కనుక ఏ స్థానాలపైన దృష్టి సారించాలి అని చెప్పి ఈ సమావేశంలో, ఎన్నికల కమిటీ సమావేశంలో, అలాగే ఆయా స్థానాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కడెక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న దానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఒక లిస్ట్ని కూడా జాతీయ నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. సో రాజ్నాథ్ సింగ్ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ పరిధిలో పర్యటించి అక్కడ వివరాలను తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు అరకు, అలాగే రాజమండ్రి, ముఖ్యంగా ఏలూరు సహా కొన్ని స్థానాలని ఇటు బీజేపీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఆయా హిందూపురంకి సంబంధించి కానీ, అలాగే మరికొన్ని స్థానాలు ప్రధానంగా నరసాపురం, అలాగే ఒంగోలు, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, ఏలూరు, సో ఈ 6 నుంచి 8 స్థానాల వరకు బీజేపీ ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. సో పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత ఏపీకి సంబంధించిన స్థానాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. సో ఈసారి జ్ఞాన్, గరీబ్, అలాగే ముఖ్యంగా యువకులు, అలాగే అన్నదాత, మహిళలు, ఈ జ్ఞాన్ అన్న ఒక సింబాలిక్ వేవ్తో ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ 4 వర్గాలపైన ఫోకస్ చేస్తూ ఈసారి బీజేపీ సొంతగా 370 స్థానాలు, అలాగే ఎన్డీఏ కూటమితో కలిపి 400కు పైగా స్థానాలతో గెలుపొందాలన్న లక్ష్యంతో ఇటు ఎన్నికల వ్యూహాలను రచించుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రేపు కేంద్ర ఎన్నికల కమిటీలో మొదటి విడతకు సంబంధించిన లిస్టు పైన, అభ్యర్థులపై ఎంపిక ప్రక్రియ పైన చర్చ జరిపి అధికారికంగా శుక్రవారం
తొలి విడత జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మరోవైపు మనం చూస్తే బీజేపీ ఈసారి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి దృష్టి సారించింది. మరోవైపు మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఇండియా కూటమి అంటే అందులో ఉన్నటువంటి లుకులుకులు కావచ్చు, ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి సీట్ల సర్దుబాటు విషయంలో ఉన్నటువంటి ఇంకా తర్జన భర్జనలు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని బీజేపీ ఏదైతే థర్డ్ టర్మ్ కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తుందో అందులో భాగంగానే ఇలాంటి వ్యూహాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారని భావించవచ్చా? ఎస్, ఖచ్చితంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు 50 రోజులకు ముందు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మూడవ టర్మ్ అక్కడ మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని గతేడాది నిలబెట్టుకోవడం జరిగింది. భారీ మెజారిటీతో అక్కడ విజయం సాధించడం జరిగింది. సో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు బీజేపీకి కలిసి వచ్చాయి అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, కానీ గతంలో ఓడిపోయిన స్థానాల్లో కూడా గెలవడానికి అవకాశంగా ముఖ్యంగా ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన అనేది చాలా ఉపయోగపడిందని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు ఇండియా కూటమిని ఎదుర్కోవాలన్నా కూడా ముందస్తుగానే ఇండియా కూటమిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయికి రాలేదు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ముఖ్యంగా ఒక కొలిక్కి వచ్చింది, హర్యానా లాంటి రాష్ట్రాల్లో. సో ఖచ్చితంగా ఎవరికి వారే పోటీ చేయాలని చెప్పి ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడేంత వరకు కూడా ఇండియా కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కొంత కసరత్తు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ముఖ్యంగా ఇండియా కూటమిని ఎదుర్కోవడానికి ఆయా పార్టీలకు సంబంధించి ఎవరెవరు నేతలు పోటీలో ఉన్నారన్నది ప్రజలకు తెలిసే ముందే బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ప్రజల్లోకి వెళ్లే విధంగా భారీగా విజయ సంకల్ప యాత్రలకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంది బీజేపీ. అందులో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరందరితో కూడా బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కూడా దేశవ్యాప్తంగా కూడా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా మొదట అభ్యర్థుల జాబితా విడుదలైతే కనుక ఈ బహిరంగ సభల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడం ఇవన్నీ కూడా జోరుగా సాగించవచ్చు అన్న భావనలో భాగంగానే ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు ధీటుగా ముఖ్యంగా ఎన్నికల ప్రణాళికలను బీజేపీ రచిస్తోంది. రైట్ గోపి.